పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చదవబడిన ఈ లేఖన భాగాలను మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన వెడికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము గడిచిన కాలంలో మనము సమూయేలు 2వ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ కొనసాగుతూ వస్తూ ఉన్నాం. 1వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. సుదీర్ఘంగా సుమారుగా 5-6 వారాల పాటు మనం 2వ అధ్యాయంలోనే కొనసాగాం. 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసి మనము 3వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ 3వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉండగా ఈ 3వ అధ్యాయంలో 39 వచనాలను మనం చూడగలం. ఈ 39 వచనాలను మనము కొంత విభజన చేసుకొని తదుపరి మనం ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఈ 39 వచనాలను చదువుతూ ఉన్నప్పుడు నాయకుని సహనం కనిపిస్తుంది. నాయకుని సహనం అంటే ఏంటంటే, ఆ నాయకుడు ఎవరో కాదు, దావీదే. ఆయన సహనాన్ని చూపాడు. దావీదు సహనం ఈ అధ్యాయంలో కనబడుతుంది. ఆ విషయాన్ని మనము తదుపరి చదువుకుంటున్నప్పుడు, మనం తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు ఆ విషయాలు మనం చూద్దాం. ఈ అధ్యాయాన్ని అంతా చదువుతున్నప్పుడు నాయకుని సహనం మనం చూడగలం. అధ్యాయానికి ఒక పేరు ఏమంటే నాయకుని సహనం. ఆ తదుపరి వచనాలను మనం విభజన చేసుకున్నట్లయితే 1 నుండి 5 వచనాలలో దావీదు పరివారం 1 నుండి 5 వచనాలలో, 6 నుండి 11 వచనాలలో, 6 నుండి 11 వచనాలలో అబ్నేరు నేరము 12 నుండి 16 వచనాలలో, 12 నుండి 16 వచనాలలో దావీదు అనురాగం. తర్వాత 17 నుండి 23 వచనాలలో, 17 నుంచి 23 వచనాలలో అబ్నేరు సమాధానం. 24 నుండి 30 వచనం వరకు, 24 నుండి 30 వరకు యోవాబు ప్రతీకారం. 31 నుండి 39 వరకు దావీదు నిర్దోషత్వం. మళ్ళా చెప్తాను. 1 నుండి 5 వచనాలలో దావీదు పరివారం. 6 నుండి 11 వచనాలలో అబ్నేరు నేరం. 12 నుండి 16 వచనాలలో దావీదు అనురాగం. 17 నుండి 23 వచనంలో అబ్నేరు సమాధానం. 24 నుండి 30 వరకు యోవాబు ప్రతీకారం. 31 నుండి 39 వరకు దావీదు నిర్దోషత్వం. ఇది ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇలా కనబడుతూ ఉన్నప్పుడు మనము చదువుతూ ఉన్నప్పుడు మనకి ఏం అర్థం కాదు. అక్కడ ఒక సందర్భం జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక స్టోరీలాగా కనబడుతూ ఉంటుంది, కానీ ఒక స్టోరీలాగా మనకు అర్థమవుతూ ఉంటుంది, కానీ దానిలో మనకు ఆత్మీయమైన పాఠాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. చదువుతూ ఉంటాం, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు చాలా చదవండి. సమూయేలు 2వ గ్రంథం చదువుతా ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు మనసు పెట్టి చదువుతా ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
కానీ మనకు అర్థం మన ఆ స్టోరీ అర్థమవుతుంది, కానీ ఆ స్టోరీలో ఉన్న భావం మనకు ఆత్మీయమైన పాఠాలకు అర్థం కావు. అందుకని కొన్ని విషయాలను మనం ఈ అధ్యాయంలో ధ్యానం చేద్దాం. రండి, మొదటి 5 వచనాలలో మనము ఒక పేరు పెట్టుకున్నాం, ఏమంటే దావీదు పరివారము. దావీదు పరివారం. ఇప్పుడు మనం మొదటి వచనాన్ని చదువుకున్నాం. చూడండి, మొదటి వచనం మనము చదువుకున్నట్లుగానే 3వ అధ్యాయం మొదటి వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది అంటే, సౌలు కుటుంబీకులు ఉన్నారు, దావీదు కుటుంబీకులు ఉన్నారు. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు ఒక పోరాటం నడుస్తూ ఉంది. సౌలు కుటుంబీకులేమో అంతకంతకు నీరసిల్లిపోతూ ఉన్నారు, దావీదు కుటుంబీకులేమో అంతకంతకు ప్రబలుతూ ఉన్నారు, వర్ధిల్లుతూ ఉన్నారు. ఏంటి ఈ రెండు? యుద్ధం ఒకటే, పోరాడుతుంది ఒకటే, కానీ కొందరేమో నీరసిల్లిపోతున్నారు, కొందరేమో వర్ధిల్లుతూ ఉన్నారు. ఏంటి తేడా? ఏంటి? ఇంకొక విషయం తెలుసా? సౌలు కుటుంబం పక్షాన అబ్నేరు ఉన్నాడు. అబ్నేరు సౌలు యొక్క సైన్యాధ్యక్షుడు, అంటే సీనియర్ నాయకుడు, అనుభవం కలిగిన వాడు, సైన్యాధ్యక్షుడు. యోవాబు అబ్నేరు తర్వాత వచ్చిన వాడు. యోవాబు ఎవరంటే దావీదు యొక్క సైన్యాధ్యక్షుడు. ఇటు పక్కేమో అనుభవం లేని వారు యుద్ధం, ఇటు పక్కేమో అనుభవం కలిగిన వారు. అబ్నేరు చాలా అనుభవం కలిగిన వాడు. అబ్నేరు సైన్యాధ్యక్షుడు, తన పోరాట యోధులని మనం చూడగలం. ఏనండి, సౌలుని మనం చూస్తూ ఉన్నప్పుడు శరీర సంబంధాన్ని మనం చూడగలం, శరీర సంబంధులు. దావీదును చూస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధులుగా మనం చూడాలి. శరీర సంబంధులు ఎంత బలాఢ్యులైనా, శరీర సంబంధులు ఎంత ఉన్నతమైన వారు అయినా, శరీర సంబంధులు ఎంత గొప్పవారైనా, శరీర సంబంధులు ఎంత ఆస్తుపాస్తులు కలిగినా, ఎంత గౌరవాన్ని పెంచుకున్నా, ఎంత సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నా, వారు దినదినం నీరసిల్లిపోతారు. ఆత్మ సంబంధులు వారికి ఏమీ లేకపోయినా, ఆత్మ సంబంధులు వారు భౌతికంగా ఏమీ కలిగి ఉండలేకపోయినా దినదినం వారు వర్ధిల్లుతారు. ఇలా మాట్లాడుకుందాం. వీరు స్థానిక సంఘంలో మనం చూస్తూ ఉన్నప్పుడు శరీర సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధులు ఉంటారు. శరీర సంబంధుల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మా వ్యాధులు పోవాలి, మా అప్పులు పోవాలి, మా బిడ్డల వివాహం కావాలి, లేకుంటే మాకు ఉద్యోగాలు సంపాదించాలి, లేకపోతే వ్యాపారం వైపు రాణించాలి. వీళ్ళు శరీర సంబంధంగా ఆలోచించేవారు. వినండి, శరీర సంబంధులు ఉంటారు. స్థానిక ఒక సంఘములో శరీర సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధులు ఉంటారు. ఈ శరీర సంబంధుల యొక్క ఉద్దేశం ఎప్పుడు వారి కుటుంబం గురించే ధ్యాస, ఎప్పుడు వారి యొక్క కుటుంబాలలో ఉన్న సమస్యల మీదే ధ్యాస, ఎప్పుడు వారి యొక్క ఆలోచన అంతా వారి కుటుంబం చుట్టూ, వారి చుట్టూ, వారికి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, సమస్యలు లేకుండా ఉండాలి, సమస్యలు వచ్చినా అవి దాటుకొని పోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆత్మ సంబంధులు అది కాదు. వారు ఆత్మ సంబంధుల యొక్క ఆలోచన ఎట్లా ఉంది? వారు పోరాటంలో ఉన్నారు. శరీర సంబంధులు పోరాటంలో ఉన్నారు, ఆత్మ సంబంధులు పోరాటం. వీరు ఏంటంటే సంఘం యొక్క పరిస్థితిని గురించి ఆలోచన చేస్తారు, చేరువస్తున్న విశ్వాసుల గురించి ఆలోచన చేస్తారు, దేవుని పరిచర్య గురించి ఆలోచన చేస్తారు. తదుపరి వారి కుటుంబం గురించి, అనగా నా కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందలేదా, ఆ కుటుంబంలో ఎవరైనా ప్రభు మార్గంలో నడవడం లేదా, ప్రార్థన చేయడం లేదా, వాక్యానికి విలువేయడం లేదా, వాక్య ప్రకారంగా నడుచుకోవట్లేదా, దాని విషయంలో ఆలోచన చేసేవారు ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు వారు దేవుని గురించి ఆలోచన చేయరు, కానీ వారి గురించి ఆలోచన చేస్తారు. ఆత్మ సంబంధులు వారి గురించితో పాటు దేవుని కార్యాలను, దేవుని సంబంధమైన దేవుని వాక్యం, దేవుని యొక్క ప్రార్థన, దేవునితో సహవాసాన్ని ఆలోచన చేస్తారు.
కాబట్టి శరీర సంబంధులు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా వారు అంతకంతకు నెరసిల్లిపోతారు. ఇలా వినండి, మనము శరీర సంబంధులై ఉండి మనం ఏ సంఘములో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఎక్కడ ఉన్నానో మనము ఖచ్చితంగా నీరసిల్లిపోతాం. ఒకవేళ మనం ఉన్నతమైన స్థాయిలో కనబడినట్లు ఉండవచ్చు, మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న వ్యాపారాన్ని బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి, మనకున్న హోదాని బట్టి, మనకున్న జనాభాని బట్టి, మనకున్న మాటలు బట్టి మనకు ఉన్నతమైన స్థానాన్ని కనబడుతుందేమో, కానీ మన కుటుంబాలు మన తర్వాత మన కుటుంబాలు పాడైపోతాయి, పతనమైపోతాయి. మనము లేకపోయినా ఆత్మ సంబంధమైన మనము లేకపోయినా మన పిల్లలు ఉన్నతమైన స్థానంలో దేవుని మహిమ కొరకు జీవించాలి అంటే, దేవుని మహిమ కొరకు కొనసాగాలి అంటే, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే మనము ఈ భూమి మీద దానికి సంఖ్యములు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఇదిగో ఈ పోరాటంలో మనము ఆత్మ సంబంధుల వలె మనం పోరాడి ముందుకు కొనసాగాలి. మనం చూస్తున్న వచనంలో దేవుని సంబంధులు వర్ధిల్లుతారు, శరీర సంబంధులు నీరసిల్లిపోతారు. సౌలు కుటుంబం మనం చూసినప్పుడు అంతకంతకు నీరసిల్లిపోయి ఇక ఎన్నడూ సౌలు రాజ్యం అని పిలువబడక, సౌలు రాజ్యము కొట్టివేయబడి, సౌలు కుటుంబంలో ఉన్న వారు ఎవరు సింహాసనం మీదకి వెళ్లకుండానే పాడైపోయి పతనమైపోయి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. కానీ దావీదు ఆత్మ సంబంధుడిగా నిలిచినవాడు. తన కుటుంబంలో మళ్ళా సొలొమోనుకి దేవుడు రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఆ తదుపరి రెహబాం తర్వాత విడిపోయారు, కానీ దేవుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరిచినవాడు. దావీదు సింహాసనాన్ని దేవుడు కోరుకున్నవాడు. 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు సింహాసనం మీద నుండి దేవుడు భూమి మీద పరిపాలన కొనసాగించబోతున్నాడు. ఎంతగా ఉన్నతమైన స్థానాన్ని దావీదు యొక్క సింహాసనాన్ని అనుగ్రహించాడు. ఆత్మ సంబంధులు ఖచ్చితంగా ఒక దినము వర్ధిల్లుతారు. వర్ధిల్లడం అంటే ఏంటి? భూలోకంలో వర్ధిల్లడం అంటే ఏంటి? ఎలా మాట్లాడుకుందామా? ఏదైతే శరీర సంబంధులు ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, లేకపోతే డబ్బు, బంగారము, స్థలాల కోసం ఆలోచన చేస్తారు. మనం అనుకుంటాం అలాంటి వారు ఉన్నతమైన వారు, లేకపోతే వారు వర్ధిల్లారు అనుకుంటాం. కాదు. ఆత్మ సంబంధులు వర్ధిల్లు ఏంటంటే, నేను నమ్మా నాకు భార్య ఉంటే నా భార్య, ఒకవేళ నాకు పిల్లలు ఉంటే నా పిల్లలు, ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలు. అంటే ప్రభువులో నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆ దేవుని కొరకు జీవించడమే వర్ధిల్లడం. నీకు భూమి మీద కలిగినను కలగకపోయినను దేవుడు అవసరాన్ని బట్టి మనకు దయచేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. కానీ మన వర్ధిల్లడం అంటే ఏమి కోరుకోవాలంటే బంగారాలు, కార్లు, బంగారం కాదు, కానీ మన పిల్లలు, మనము దేవుని సన్నిధిలో ఉండడం ముఖ్యం, దేవుని సన్నిధిలో గడపడం ముఖ్యం, దేవుని సన్నిధిలో వర్ధిల్లడం ముఖ్యం, దేవుని సన్నిధిలో నడవడం ముఖ్యం. అది ప్రాముఖ్యమైనది. శరీర సంబంధులు ఎప్పటికైనా నీరసిల్లిపోతారు, చిన్న శ్రమలకి కృంగిపోతారు. శరీర సంబంధులు చిన్న ఆపదలకు నలిగిపోతారు. కానీ ఆత్మ సంబంధులు నలిగిపోరు, కుమిలిపోరు. భారాన్ని దేవుని మీద మోపి కొనసాగుతూ ఉన్నారు. మొదటి వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన ఎవరైనా సరే, ఏదైనా సరే నీరచెల్లుతుంది, క్షీణిస్తారు, బలహీనపడతారు, ఓడిపోతారు. దేవుని చిత్తానికి అనుకూలంగా నడిచిన వారు వర్ధిల్లుతారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన వారు క్షీణిస్తారు, ఓడిపోతారు, బలహీనులవుతారు, నీరసిల్లిపోతారు. సౌలు కుటుంబం నీరసిల్లిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన వారు సౌలు కుటుంబం. దేవుని చిత్తానికి అనుకూలంగా నడిచిన వారు ఎవరంటే దావీదు. అదే కదా 2వ అధ్యాయంలో మనం చూసింది. నేను హెబ్రోనుకు నేను ఎక్కడికి వెళ్ళాలో ప్రభు అంటాడు. 2వ అధ్యాయంలో మనం చూసాం కదా. 2వ అధ్యాయం ఏమంటాడు? నేను ఎక్కడికి వెళ్ళాలో ప్రభు అంటాడు. దేవుడు ఎలా అంటాడు? ఏ పట్టణానికి వెళ్ళాలి ప్రభు అంటాడు. చూడు, ప్రతి సింహాసనం ఖాళీగా ఉంది. సౌలు మరణించాడు, దావీదు వెళ్ళి సింహాసనం మీద కూర్చోవచ్చు, కానీ దేవుని చిత్తాన్ని అడుగుతున్నవాడు, దేవుని చిత్తాన్ని కొరకు కనిపెడుతున్నవాడు.
ఉదయకాలం మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తానికి లోబడిన వారు వర్ధిల్లుతారు, దేవుని చిత్తానికి అప్పగించుకున్న వారు ప్రబలుతారు. అదే మనం చూస్తూ ఉన్నాం. హెబ్రోనులో ఎక్కడ వర్ధిల్లాడు దావీదు? 2-5 వచనం చూద్దామా? 2-5 వచనం చదువుదామండి. ఇప్పుడు నీరసిల్లడానికి గల కారణం ఏంటో, వర్ధిల్లడానికి గల కారణం ఏంటో మనం చూస్తూ ఉన్నాం. 2 నుంచి చూద్దాం. హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారుడు ఎవరనగా, తదుపరి చివరి వచనం 5వ భాగం చివరి భాగం, వీరు హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారుడు. 6వ వచనం, సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులకు యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసాను. తర్వాత 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు ఎందుకు వర్ధిల్లెను? ఇదే వచనం మనం చూస్తా ఉన్నాం. 1-5 వచనాలలో మనం చూస్తా ఉన్నప్పుడు దావీదు పరివారాన్ని చూస్తా ఉన్నాం. దావీదుకి అక్కడ 6 మంది కుమారులు మనం చూస్తా ఉన్నాం. మొదటి కుమారు నుంచి చివరి కుమారు వరకు రాస్తూ ఎక్కడ వర్ధిల్లారు వాళ్ళు? హెబ్రోనులో. హెబ్రోను అనగా మనం ఏం చూస్తాం? హెబ్రోను అనగా సహవాసాన్ని మనం చూస్తాం. అంటే హెబ్రోను అంటే సహవాసాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు ఎవరితో సహవాసంలో ఉన్నాడు? దావీదు ఎవరితో సహవాసంలో ఉన్నాడు? దేవునితో సహవాసంలో ఉన్నాడు. ఇలా మనము దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు వర్ధిల్లుతాం. దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు దేవుని తోడు మనకు తోడుగా ఉంటుంది. దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు మనము ప్రబలుతాం, ఫలిస్తాం. అదే మనం చూస్తా ఉన్నాం. హెబ్రోనులో దేవునితో సహవాసంలో ఉన్నాడు కాబట్టి దావీదు వర్ధిల్లిన వాడు. హెబ్రోనులో ఎలా ఉన్నాడంటే ఆయన ఫలించాడు. సహవాసంలో ఉన్నవారు ఫలిస్తారు. దేవునితో సహవాసంలో ఉన్నవారు ఫలిస్తారు. దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నవారు ఫలిస్తారు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నవారు నిజంగా మొరపెట్టు వారికి ఆయన సహాయం చేసే దేవుడు, ఉత్తమించే దేవుడు, నిజముగా ప్రార్థనలో ఏకీభవించేవారు, నిజంగా ప్రార్థనలో పోరాడే వారికి ఫలం ఉంటుంది, ఖచ్చితంగా ఫలం ఉంటుంది. ఆయన చిత్తానుసారమైన ఫలాన్ని దయచేస్తాడు. నీకు ఏది ప్రయోజనకరమో, మనకి ఏది మేలైనదో ఆయన ఖచ్చితంగా దయచేస్తాడు. మనము దేవునితో సహవాసాన్ని కలిగి, ప్రార్థన ద్వారా సహవాసం, సంఘములో సహవాసం, దేవుని బోధయందు సహవాసం, వాక్యము ద్వారా సహవాసం, దేవుని పిల్లల ద్వారా సహవాసం. దావీదు చేస్తున్న ఆ పని కాబట్టి హెబ్రోనులోనుగా దేవునితో సహవాసంలో ఉన్నాడు కాబట్టి ఫలించాడు. ఫలించడం మాత్రమే కాదు, విస్తరించాడు కదా. హెబ్రోను నుంచి యెరూషలేముకు వెళ్ళిపోయాడు. వాస్తవానికి ఆయన యూదా వారికి మాత్రమే రాజుగా ఉన్నవాడు. ఇప్పుడు మరలా అందరికి, ఇశ్రాయేలుకు అనేకమైన గోత్రాల వారికి రాజు అయ్యాడు. కారణం దేవునితో సహవాసం. మనం దేవునితో సహవాసం చేసినప్పుడు మనం ఫలిస్తాం. మనం ఫలాలు లేని వారిగా మిగిలిపోతున్నాము అంటే, మనం ఏ ఫలాలు మనం చూడలేకపోతున్నామంటే మనం ప్రార్థనలో లేకపోతే మనం ఫలించడంలో విఫలమైపోయాం. దేవునితో సహవాసం చేయడంలో విఫలమైపోయాం. సంఘముతో సహవాసం చేయడంలో విఫలమైపోయాం. ఏనండి, దేవునితో సహవాసం చేయని వారు ఇక ఎవరితో సహవాసం చేయరు? ఎవరితో చేస్తారు చూస్తారా? దేవునితో సహవాసం చేయని వారు ఒకరితో సహవాసం చేస్తారు. కీర్తన గ్రంథం మీరు ఎరిగిన మాటే, 1వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? తెలిసిన భాగమే మీకు అలా జ్ఞాపకం చేస్తున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక. అంటే దేవునితో సహవాసం చేయని వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? దుష్టులు ఎక్కడుంటారో వారు దుష్టాలోచన చేస్తారే వారితో ఉంటారు. దేవునితో లేరు అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నట్టు? దుష్టాలోచన, చెడ్డ ఆలోచనలు చేస్తూ ఉంటారు. వారి కుటుంబం అట్లా, వీరి కుటుంబం ఎట్లా, వారి పని అట్లా, వీడి పని ఇట్లా. వీళ్ళెవరు? దేవునితో సహవాసం చేయని వారు. కాబట్టి వీరు ఫలాలు పొందుకోవడం లేదు, దేవుని వద్ద మేలును పొందుకోవడం లేదు. కాబట్టి వీళ్ళు విస్తరించడం లేదు. అంత మాత్రమే కాదు, దుష్టులు మాత్రమే కాదు, దుష్ట ఆలోచన మాత్రమే కాదు, కానీ పాపుల మార్గమున నడిచేవారు, పాపుల మార్గాన్ని నడిచేవారు అంటే చెడ్డ కార్యాలను జరిగించేవారు, చెడ్డ పనుల విషయమైన పరిగెత్తేవారు,
అంత మాత్రమే కాదు, అక్కడ శ్రేష్టమైన మాట ఇంకోటి చూస్తా ఉన్నప్పుడు అపహాస్యకులు కూర్చుండో చోట, అంటే వీరి సహవాసం ఏంటి? అపహాస్యకులు అంటే కాసేపు సరదాగా ఎంటర్టైన్మెంట్, కాసేపు కామెడీ అన్నీ అంటారు కదా, జోకులు వేసుకోవడం, లేకపోతే ఎంటర్టైన్మెంట్ వారి మీద వీరి మీద, వారి యొక్క కుటుంబంలో సమస్యలను వీరి కుటుంబంలో సమస్యలను తీసుకొని వారంతా హేళనగా మాట్లాడుకునేవారు, అపహాస్యంగా మాట్లాడుకునేవారు. దేవునితో సహవాసం చేయని వారు ఇలా ప్రవర్తిస్తారు, దుష్ట ఆలోచన చేస్తారు, పాపుల మార్గాన్ని నడుస్తారు. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైన మాట మనం చూస్తూ ఉన్నప్పుడు అపహాస్యకులు దేవుడితో సహవాసం చేయనప్పుడు సెల్ ఫోన్లో కూడా అపహాస్యమైన వాటిని చూస్తూ ఉంటారు కదా, హాస్యం వినండి. దాని ద్వారా మీరు ఫలించారు కదా. అదే కదా మనం మొదటి కీర్తనలు మనం చూస్తూ ఉన్నప్పుడు అలా చేయకుండా ఉంటే మీరు ఏమవుతారు? ఒకసారి చూడండి, 4వ వచనం చూడండి. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టువలెనుదురు, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నిలవరు, నీతివంతుల మార్గం యెహోవాకు తెలియను. 2వ వచనం 3వ చరణం చూడండి. అతడు ఏం చేస్తాడు? నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. మన ఫలాలు ఇవ్వడం లేదు అంటే మనం ఈ కార్యాలను జరిగిస్తున్న వారం. దావీదు ఫలించాడు, హెబ్రోనులో ఫలించిన వాడు. దావీదు తన కుమారులను, తన యొక్క భార్యను, తన పరివారం, తన యొక్క పరిపాలన విస్తరించింది. మనం విస్తరించకపోవడానికి కారణం మనం ప్రార్థనలో కొనసాగడం లేదు, మనం విస్తరించకపోవడానికి కారణం సహవాసంలో కొనసాగడం లేదు. అదే మనం చూస్తా ఉన్నాం. ఆ విస్తరించడం మాత్రమే కాదు, అభివృద్ధి చెందినవాడు. మనలో అభివృద్ధి ఉందా? మనలో అభివృద్ధి కనిపిస్తూ ఉందా? మన ప్రార్థనలో అభివృద్ధి కనిపిస్తుందా? మన యొక్క వాక్య స్టడీలో, బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు అభివృద్ధి, గ్రోత్ మనకు కనిపిస్తూ ఉందా? మనం ఎప్పుడు ఎన్నడైనా దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకున్నామా? ప్రభు సన్నిధిలో ఎన్ని సంవత్సరాల నుంచి నేను భక్తిని కొనసాగిస్తున్నాను, ఏమాత్రం నేనేమైనా వర్ధిల్లానా? ఏమాత్రం నేను ఫలించానా? ఏమాత్రం ప్రభువులో నేను అభివృద్ధి చెందానని పరిశీలన చేసుకున్నామా? అట్లయితే నేను ఆ విషయంలో మనం ఓడిపోయిన వారు, హెబ్రోనులో లేనివారు, మనం దేవునితో సహవాసంలో లేనివారు. దేవునితో సహవాసాన్ని కోల్పోతే చాలా నష్టపోతాం. దేవునితో సహవాసం ఉన్నవారు కుటుంబంతో సంబంధం ఉంటుంది. దేవునితో సహవాసం ఉన్నవారికి సంఘంతో సహవాసం ఉంటుంది. దేవునితో సహవాసం ఉన్నవారికి సమాజంలో కొంతమంది మంచి వ్యక్తులతో సహవాసం ఉంటుంది. దేవునితో సహవాసం లేకుంటే చెడ్డవారితో సంబంధం ఉంటుంది. కుటుంబాలతో కూడా సంబంధాలు ఉండవారికి. దేవునితో ఎన్నడైతే దేవుని భయం, దేవుని సహవాసం, దేవుని ప్రార్థన, దేవుని వాక్యం, దేవుని సన్నిధిని గడపటం ఆలోచన లేకుంటే కుటుంబం పట్ల కూడా ఏమాత్రము ఆలోచన కలిగి ఉండదు, కుటుంబం పట్ల ఏమాత్రము చింత కలిగి ఉండదు. వీళ్ళరా ప్రాముఖ్యమైన మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. హెబ్రోనులో దావీదు సహవాసం చేశాడు కాబట్టి, దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఆయన ఫలించాడు. సహవాసం చేశాడు కాబట్టి విస్తరించాడు. సహవాసం చేశాడు కాబట్టి అభివృద్ధి చెందాడు. మనం ఉదయకాలం, మధ్యాహ్న కాలం వేళ చూస్తూ ఉన్నాం. మనం వర్ధిల్లాలి, మన కుటుంబాలు వర్ధిల్లాలని మనకు ఆశ ఉంది కదా. మన కుటుంబాలు ఫలించాలని మనకు ఆశ ఉంది కదా. మన కుటుంబాలు అభివృద్ధి చెందాలని మనకు ఆశ ఉంది కదా. అట్లయితే దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. అది ఏ సంబంధం అంటే ప్రార్థనా సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సంఘ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనకు అనుభవం ఉందా? అనుభవంలో మనం నడుస్తున్నామా? కుటుంబ ప్రార్థనే మనకు లేదు, సంఘ ప్రార్థనే మనకు లేదు, వ్యక్తిగత ప్రార్థనే మనకు లేదు. బిజీ లైఫ్ అయిపోయింది. ఫలించాలంటే ఎలా ఫలిస్తాం? విస్తరించాలంటే ఎలా విస్తరిస్తాం? అభివృద్ధి చెందాలంటే ఎలా అభివృద్ధి చెందుతాం? మన సమస్యలు మనకు నిలబడడం కారణం, మన సమస్యలు మనకు పెద్దగా కనిపించడానికి బలమైన కారణం ఏంటంటే మనము దేవునితో సంబంధాన్ని, దేవునితో సహవాసాన్ని మనం చేయడం లేదు. అదే మనం చూస్తా ఉన్నాం. మొదటి 5 వచనాల్లో దావీదు పరివారం అంటే దావీదుకి అంత సంతానాన్ని, దావీదు అంతగా వర్ధిల్లడానికి కారణం ఏంటి అంటే
సహవాసములో ఉన్నవాడు. ఇలా నీ నా సహవాసం ఎక్కడ ఉంది? నీ నా సహవాసం ఎక్కడ కొనసాగుతూ ఉంది? అబ్రహాము సహవాసాన్ని మనం ఎరుగుదాం కదా, దేవునితో ఉన్నది. లోతు యొక్క సహవాసాన్ని మనం ఎరుగుదాం కదా, అదిగో గవిని వెలుపల వచ్చే పోయే వారితో మాట్లాడుతూ ఉన్నవాడు, వచ్చే పోయే వారితో సహవాసాన్ని కొనసాగిస్తున్నవాడు మనం లోతుని మనం చూడగలం. అన్నలు మనం ఎరుగుదాము. ఇశ్రాయేలు కుమారులు చూసాం మన 11 మంది, వారు 11 మంది యొక్క సహవాసం వారు చెడ్డ కార్యాలుగా జరిగిస్తుంది. చెడ్డతలంపులు చెడ్డతనం కలిగిన వారు, వారు దుష్టత్వాన్ని కలిగిన వారు. యేసేపు ఏం చేశాడు? ప్రతిదినము తండ్రి వద్దకు తీసుకొని వచ్చిన వారు. వారి యొక్క దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, వారి సహవాసం, వారికి దేవునితో సహవాసాన్ని కంటే వారు లోక సంబంధమైన ఆ పద్ధతుల విషయమే లోక సంబంధమైన ఆలోచన చేశారు. అందుకే వారు దుష్టాలోచన చేసినప్పుడు యేసేపు దినదినము యాకోబు దగ్గర తీసుకొచ్చి చెప్తా ఉంటాడు, నాన్న పెద్ద అన్నీలా ఆడేవాడు, నాన్న 2వ అన్నీలా అంటున్నాడు, 3వ అన్నీలా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్తూ దేవునికి తెలియపరిచేవాడు. యేసేపుకి దేవునితో సంబంధం ఉంది కాబట్టి పాపాన్ని జయించడంలో శక్తి కలిగిన వాడు. పాపాన్ని జయించడంలో, పాపం నుండి పారిపోవడంలో ఆయన ముందుంటానికి గల కారణం ఏంటంటే ఆ దేవునితో సంబంధాన్ని కలిగిన వాడు. ఇలా దేవునితో సంబంధాన్ని మనం కలిగితే పాపాన్ని జయించగలం. ఫలించడం మాత్రమే కాదు, అభివృద్ధి చెందడం మాత్రమే కాదు, విస్తరించడం మాత్రమే కాదు, ఫలిస్తాం. మనము పారిపోతాం, పాప సంబంధ విషయాల నుండి పారిపోతాం. పాపాన్ని హత్తుకొని మనం కొనసాగుతున్నామంటే, పాపాలతో మనము పాపంతోనే మనం ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే దేవునితో మనకి సంబంధాలు లేవు. ఇప్పుడు ఆలోచన చేద్దాం, ఉందా మనకి దేవునితో సంబంధం? కనెక్షన్ కట్ అయిందా? ఆలోచన చేయి. దేవునితో ఉన్న సంబంధం ఎలా ఉంది? అవసరానికే మనకు దేవుడా? లేకపోతే లక్కర్లకే మన దేవుడా? సమస్యలకే దేవుడా? కాదు. మనం దేవుడితో ఉన్న సంబంధం ఏది ఉన్నా లేకున్నా ప్రభువా నీతోనే నా బంధం. మేలు చేయవాడవు నీవే, గాయపరచువాడవు నీవే, స్వస్థతనిచ్చువాడవు నీవే, సమృద్ధినిచ్చువాడవు నీవే, పరీక్షించువాడవు కూడా నీవే. అయినను ఏదున్నను లేకున్నాను నీతోనే నడుస్తాను ప్రభు. అంత సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. ఆయనతో ఉన్న సంబంధాన్ని మనం అలా కొనసాగాలి. దాటి వెళదాం. అక్కడ దావీదు యొక్క పరివారాన్ని మనం చూస్తున్నాం. దావీదు అంత పరివారం అవడానికి, ఆయన కుటుంబం విస్తరించడానికి, ఆ కుమారులు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే హెబ్రోనులో దావీదు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. నేడు మనం ఫలించబోవడానికి బలమైన కారణం ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నాం, అపహాస్యాలు కూర్చున్న చోట కూర్చుంటున్నాం, పాపుల మార్గంలో నడుస్తూ ఉన్నాం. కాబట్టే మనం ఫలించడం లేదు, కాబట్టే మనం వర్ధిల్లడం లేదు, కాబట్టే మనం విస్తరించడం లేదు, కాబట్టే మనం అభివృద్ధి చెందడం లేదు. ఆలోచన చేసుకుని దాటి వెళదాం, ముందుకు కొనసాగుదాం. 6 నుంచి 9 వచ్చిన చూద్దామా? 6 నుండి 9 వచ్చిన చదవదాం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. ఆ మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగిద్దాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసింది. అయ్యా కుమార్తె అయిన రిస్బాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. ఆ ఉపపత్నియకు నా తండ్రికి ఉపపత్నియకు దావీదు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతును అబ్నేరును అడగగా అబ్నేరు ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి, అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానులుగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షములను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయును గాక. 6 నుండి 9 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు అబ్నేరు నేరం చూడండి. అబ్నేరు నేరం. 1 నుండి 5 వచనాలు చదువుతా ఉన్నప్పుడు దావీదు పరివారం. 6 నుండి 9 వచనాలు మనం చదువుతా ఉన్నప్పుడు అబ్నేరు నేరం. ఏంటి నేరం అంటే
రిస్పా కుమార్తె అయిన ఒక సహోదరిని అక్కడ మనం చూడాలి కదా. సౌలు ఉపపత్ని అయిన ఆమెతో పాపంలో కొనసాగుతున్నవాడు. పాపంలో అయ్యా కుమార్తె అయిన రిస్పా ఆమె ఒక ఆమె ఉంది. ఈమె ఎవరంటే సౌలుకు ఉపపత్ని. అయితే సౌలు అధ్యక్షులైన అబ్నేరు, సైన్యాధ్యక్షులైన అబ్నేరు ఆమెతో పాపంతో ఉన్నప్పుడు ఇష్బోషెతు, సౌలు కుమారుడైన ఇష్బోషెతు ఏమన్నాడంటే, నా తండ్రి ఉపపత్ని అయిన అయ్యా కుమార్తె అయిన రిస్బాను నువ్వెందుకు ఆమెను కూడితివి అని గద్దించావు. అప్పుడు తను చేసిన నేరం మనం చూస్తా ఉన్నాం. రాజు యొక్క ఉపపత్నిని తనను తప్పుగా ఆలోచన చేసి తప్పుగా ప్రవర్తించడం ద్వారా ఆ విషయాన్ని రాజు కుమారుడైన ఇష్బోషెతు ఆయన్ని హెచ్చరించాడు. అప్పుడు ఇప్పుడు అబ్నేరు ఏం చేశాడు? బహుగా కోపగించుకొని, పిల్లలు వినండి అయిపోయింది వర్తమానం. తప్పు చేశాడా లేదా? చేశాడు. తప్పు చేసినప్పుడు సరి చేసుకోవాలా, కోప్పడాలా? ఇప్పుడు అబ్నేరు ఏం చేస్తున్నాడు? బహుగా కోపగించుకున్నాడు. ఒక వ్యక్తి మనకు పదే పదే సహాయం చేస్తున్నాడంటే దాని వెనుక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక వ్యక్తి మనకు పదే పదే సహాయం చేస్తున్నాడంటే దాని వెనక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, ఏదో ఒక ఉద్దేశం. అబ్నేరు ఇష్బోషెతుకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకు? తన సైన్యాధ్యక్షుడై ఉండవచ్చు, తన తండ్రి ఉపపత్ని ఆమెతో కూడా కూడి ఉండవచ్చు. ఆ ఉద్దేశం కావచ్చు. నెట్టుకు అబ్నేరు ఇష్బోషెతుకు చేస్తున్న సహాయం ఏదో ఒకటి ఉద్దేశించి తను చేస్తూ ఉన్నాడు. అంటే ఇది ప్రమాదం. ప్రేమించి సహాయం చేయడం తప్పలేదు, కానీ ఆశించి తనను నష్టపరచాలని, తనని గుప్పిట్లో ఉంచుకోవాలని చేసే సహాయం అది ప్రమాదం. రెండోది మనం చూస్తా ఉన్నప్పుడు ప్రశ్నించినంత కాలం బాగానే ఉన్నాడు అబ్నేరు. ప్రశ్నించడానికి బయలుదేరి దానిలో ఉన్న స్వరూపం ఏమన్నాడు? బహుగా కోపగించుకొని ఏమంటున్నాడు? చూడండి ఆ మాట. బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక, నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి, అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసి నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానులుగా చేసి. చూడండి, ఎప్పుడైతే తనలో ఉన్న లోపాన్ని గద్దించినప్పుడు తనలో ఉన్న ఆవేశం బయలుదేరి అంటున్నాడు, తనలో ఉన్న కోపం బయలుదేరి నిన్ను ఎలాగైనా పతనం చేస్తాను. ఎంతటి కుయుక్తి కలిగిన వాడు అబ్నేరు. చూడండి, ఇలాంటి సహోదరులు ఉంటారు. స్థానిక సంఘంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకవేళ వారు చేసే తప్పుని బట్టి గద్దించినప్పుడు ఏమంటారు? నువ్వు నన్ను అంటావా? నీ సంగతి ఏంటో తేలుస్తాను. అసలు ముందేమంటారు? ముందు కోపడతారు, బహుగా కోపగించుకుంటారు. బహుగా కోపగించుకోవడం మాత్రమే కాదు, కానీ తదుపరి అనేకమైన మాటలను వారిని అనడానికి ఆస్కారం ఉంటుంది. అనడానికి వాళ్ళు ఛాయిస్ తీసుకుంటారు కదా. మనం ఒక మాట నాకు ఎందుకు అక్క ఇలా చేస్తున్నామని సహోదరి అన్ననుకో, ఏమంటుంది? నువ్వు చూసుకోమ్మా, నువ్వు నా దాకేం వచ్చావు, మీ ఇంటి తెలుసా, మీ ఇల్లు గురించి తెలుసా, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, మీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, మీ తమ్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఎలా ఉంటుంది? ఫస్ట్ కోపడతారు, చేసేది తప్పు అని గద్దించినప్పుడు దాన్ని సరిచేసుకోవాల్సింది పోయి తిరిగి వారి మీద దౌర్జన్యం. ఈ అబ్నేరు లాంటి వాళ్ళు నేడు సంఘంలో ఉన్నారు. మేలు చేయవాడు ఏం చేస్తారట? గాయపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రశ్నించినంతకాలం మనకెందుకులే ఆ పని అవుది, మనకెందుకులే. సంఘంలో కూడా పురుషులు ఏమనుకుంటారు? మనకెందుకులే, అడగటం ఎందుకులే, అడిగిడి కానీ సమస్యలని వాళ్ళు వీళ్ళు కొనసాగుతూనే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకు వాక్యం గద్దించి వెళ్ళి వారిని అడుగుతారో ప్రశ్నించినంత కాలం బాగుంటారు, వందనాలు చెప్పుకుంటారు, అవసరమైతే కావాల్సిన డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటారు, వారింటికి వెళ్తారు, వీరింటికి వెళ్తారు, వాళ్ళు చిన్న విషయాలు చెప్తారు, వీడి చిన్న విషయాలు చెప్తారు. ఏది తప్పులన్నీ కప్పిపుచ్చుకొని నడుస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు చేసేది కరెక్ట్ కాదు కదా, ఇది వాక్యానుసారం కాదు కదా అన్నప్పుడు
ఇక అప్పుడేమైంది? ఇక యుద్ధం అయింది. యుద్ధం మొదలు పెడతాం. ఎలాగైనా దాడులు చేసి వారు నోరు మూపించేంత వరకు మన పంతాన్ని నెరవేర్చుకోవడానికి పోరాడతాం. ఇక నలుగురిని పోగేసుకుంటాం. ఇదే చేశాడు అబ్నేరు. ఇది నేను చెప్పేది ఎంత గొట్టి మాట కాదు, ఇక్కడ రాయబడి ఉన్నమాట. అబ్నేరు అలా చేశాడు. నేను నిన్ను ఇష్బోషెతు, నేను నిన్ను రాజ్యాధికారిగా నేను చేస్తే, నిన్ను రాజుగా చేస్తే నువ్వు నా మీద అంటావా? చూడు నీ సంగతి, నీ దగ్గర రాజ్యం లేకుండా చేసి నేను దావీదుకి ఇస్తాను, దావీదుకి అప్పగిస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయిన వారు. చూడండి పిల్లరా, ఇలాంటి వారు నేడు సంఘాల్లో ఉన్నారు. నేను చేస్తున్న నేరాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం చేస్తున్న తప్పుని గద్దించినంత మాత్రాన స్నేహాన్ని తెంచివేసుకోవద్దు, సంబంధాలను తెంచివేసుకోవద్దు. మనం ఒకవేళ తప్పు చేస్తున్నాం అనుకో, ఎవరైతే మనల్ని ప్రేమించి ప్రశ్నించారో ప్రశ్నించిన వారితో సంబంధాలను తెంచుకోవద్దు, ప్రశ్నించిన వారితో బంధాలను తెంచుకోవద్దు, ప్రశ్నించిన వారిని శత్రువులుగా భావించవద్దు. శత్రువులుగా భావిస్తే మనమే నష్టపోతాం. అబ్నేరు ఏమైపోయాడు తెలుసా? ఇష్బోషెతు కంటే ముందే చచ్చిపోయాడు. ఇష్బోషెతు కంటే ముందే చనిపోయాడు అబ్నేరు. తెలుసా మీకు? తర్వాత అధ్యాయం మనం అదే చూడగలం. తను కోపగించుకొని దావీదుకి రాజ్యాన్ని అప్పగించుకొని వెళ్ళినా యోవాబు ఏం చేశాడంటే ఇష్బోషెతుని చంపకుండా అబ్నేరును చంపాడు. చూడండి ఎంత విచిత్రమో. పిల్లరా, మనం మేలు కోరి మనం ప్రశ్నించిన వారిని శత్రువులుగా భావించి వారి మీద కోపడి శత్రుత్వాన్ని పెంచుకొని బంధాలను తెంచుకొని స్నేహాన్ని తెంచుకొని మనం కొనసాగితే నష్టపోతాం. ఆత్మీయంగా గద్దించే వారి మాటలు ఆలకించండి. ఆ మాట అంటానికి ఒకసారి 141వ కీర్తన అండి, ఆ మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 141వ కీర్తన 5వ చరణం చూడండి. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 5వ చరణం చూస్తారా? 5వ చరణం. దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నీతిమంతులు ఏం చేయాలంట? నన్ను కొట్టితే నాకు ఉపకారం, అది నాకు మేలు చేసిన వారు అవుతారు. ఇలాంటి మనస్తత్వం ఉందా మనకి? ఒక్క మాట అంటేనే అసలు ఆ దినము కనబడినప్పుడు అదే గుర్తుకొచ్చి వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు సాధించాలని ప్రయత్నం చేస్తామే, కానీ ఈ మాట మనం అంటామా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. అంత మాత్రమే కాదు, గద్దించుట నాకు తైలాభిషేకం. బా, ఎంత గొప్ప మాట దావీదు పలుకుతా ఉన్నాడు. చూడారా, ఆత్మ సంబంధులు కొన్నిసార్లు మనల్ని హెచ్చరించినప్పుడు సరి చేసుకుందాం, అంతేకాని వారిలో ఉన్న లోపాలను వెతికి వారితో సంబంధాలని తెంచుకోవద్దు, బంధాలను తెంచుకోవద్దు, సహవాసాన్ని తెంచుకోవద్దు. అందుకే దావీదు అంటాడు, వాడు నన్ను కొట్టడం దాకనా ఒక మాట అంటేనే ఓర్చుకోలేకపోతున్నాను, ఇక కొడితే ఉంటుందా? కొడితే ఉంటామా? ఊరుకుంటామా? ఈ అంటే అనుభవం దావీదుకి ఎందుకు వచ్చిందంటే దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఈ అనుభవం దావీదు కలిగింది. అంటే దేవునితో సహవాసం చేసేవారు ఒకవేళ వారు చేసే తప్పులు ఒకవేళ కొన్నిసార్లు వాళ్ళు లోపాలు ఉన్నప్పుడు చెప్పినప్పుడు సరి చేసుకుంటారు. దేవునితో సంబంధం లేని వారు ఏ మాట చెప్పినా ఫైర్ అవుతారు, ఎంత ఎత్తులు వెళ్తారు. నువ్వు నాకు చెప్పేంత మాత్రం కూడా. కారణం ఏంటంటే ప్రాముఖ్యం వారిలో ఏం లేదు, దేవునితో సంబంధం లేదు. చివరిగా మాట సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. తెలిసిన భాగం. మేలును కోరి స్నేహితుడు గాయమును చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. 5వ వచనం చూడండి. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయమును చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టు. మాయ నీ తప్పులు నా తప్పులు కప్పుపుచ్చేవారు కాదు, కానీ నీ తప్పులను నా తప్పులను మనం తెలియపరిచి మనల్ని సరిచేసి దేవుని ఎదుట నిలిపేవాడే మన నిజమైన స్నేహితుడు. పగవాడు మన గాయపరుస్తాడు, పగవాడు అంట మనం ముద్దు పెట్టుకుంటాడంట, మనం చేసే తప్పులను వాడికి కప్పుపుచ్చుతాడు. మన స్నేహితుడు వాటిని వివరిస్తాడు, వాటిని తెలియపరుస్తాడు. సరి చేసుకుందాం. నేరం ఏంటంటే ఇష్బోషెతు చెప్పినప్పుడు తన తప్పులు సరి చేసుకోకుండా
ఇష్బోషెతు మీద కక్షతో కోపంతో వెళ్ళి దావీదుని కలవటం ద్వారా యోవాబు ఆ విషయం తెలిసి అబ్నేరును చంపేశాడు. మనల్ని మేలు చేసి మనల్ని అలాంటి నేరం చేయవద్దు. మనకు ఒకవేళ లోపాలు ఉంటాయి, సరి చేసుకుంటూ దాటి వెళదాం. అబ్నేరు చేసిన నేరం మనము చేయక దాటి వెళుతూ దేవుని మహిమకరంగా జీవించాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.